ఎన్నో రోజుల నుంచి ఒకే అంశం గురించి ప్రార్థిస్తూనే ఉన్నారా? అయినా మీరడిగినవి జవాబు రావడం కానీ, అడిగినవి జరగటం కానీ, కోరుకున్నవి మీ దగ్గరికి రాకుండడం కానీ జరుగుతున్నాయా? అయితే చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. నేను ఎన్ని సార్లు ప్రార్థించినా అది రావట్లేదు. దేవుడు లేడని. అసలు నిజంగా దేవుడుంటే నా ప్రార్థనకి ఎందుకు ఇంత జవాబు ఆలస్యంగా వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఈరోజు చెప్పబోయే విషయాల్లో మీకు మొత్తం క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్తాను. మీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావటం లేదు అని. జవాబు ఆలస్యం అవుతుందని దేవుడు నిన్ను మర్చిపోయినట్టు కాదు. కొన్ని సమయాలు దేవుడే ఆలస్యం చేస్తారు. ఎందుకంటే ఆయనకి తగిన సమయం ఎప్పుడో మనకి ఏది కరెక్టో, ఏ సమయానికి ఎప్పుడు ఇస్తే మనకది కరెక్ట్‌గా ఉపయోగపడుతుందో, ఆ క్షణాన్నే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ కొంతమంది తొందరపడుతూ ఈ క్షణాన్ని, ఈ సమయానికి, ఈ టయానికి నా దగ్గరికి రావాలని, ఇది కోరుకున్నవన్నీ పొందుకోవాలని అంటూ ఉంటారు. కానీ అది మన విషయంలో ఏ కీడుకు తలపెడుతుందో మనం చెప్పలేం. కనుక కొన్ని కొన్ని సార్లు మన ప్రార్థనకి జవాబు ఆలస్యమైందంటే ఖచ్చితంగా అది కరెక్ట్ అయిన సమయం కాదది. అలాగే దేవుడు కొన్నిసార్లు వేచి ఉండు అని మనకు చెప్తాడు. అది కూడా కొన్ని కొన్ని సార్లలో మౌనముగా ఉండి, మరికొన్ని సార్లలో దేవుడు మనకి ఏ టైం కరెక్ట్‌గా ఉంటుందో, మనకి వాక్యం ద్వారా కానీ, స్వప్నాల ద్వారా కానీ, లేకపోతే మనకు అర్థమయ్యే రీతిగా ఆయన మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కనుక ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు జవాబు ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మొదటిగా ఆ సమయం కరెక్ట్‌ది కాదని, లేక రెండోది దేవుడే వేచి ఉండమని మీకు హెచ్చరిస్తుంది కూడా ఉండొచ్చు. అలాగే మూడవది మీరెప్పుడైతే ప్రార్థించారో, మీరెప్పుడైతే ఒక అంశం గురించి, అలాగే ఎప్పుడైతే ఒక కోరిక గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టారో, ఆ రోజు నుంచే దేవుడు మీ ప్రార్థన వినపడింది. ఆ మొదటి రోజే దేవుడికి మీ ప్రార్థన వినపడేది. ఆ వినపడిన ప్రార్థన జవాబు ఎప్పుడు రావాలనేది ఆయన చిత్తం. మన ఇష్ట ప్రకారం వస్తే మాత్రం మనకి కొన్ని ఇబ్బందులు, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కానీ జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ప్రార్థించగానే వెంటనే వచ్చేస్తుంది. మరి కొంతమంది ప్రార్థించగానే కొన్ని రోజుల వ్యవధిలోనే వస్తుంది. కొంతమంది ఎంత ప్రార్థించినా అది జరగదు. కారణం అందరూ దేవుని చిత్తమేంటో మనం తెలుసుకోకపోవడం. దేవుని సమయాన్ని, దేవుని చిత్తానికి, అలాగే దేవుని ఆలోచనకి మనం ఎప్పుడైతే వినయంగా లోబడతామో, దేవుని లోబట్టి మనకు అవి అనుగ్రహించటమా, లేకపోతే అంతకన్నా ప్రశస్తమైనది మనకు దేవుడు ఇవ్వటమా జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రార్థన ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను. కానీ అది ఇంకా జవాబు రాలేదు. కానీ ఇప్పుడు ప్రార్థన మార్చండి. తండ్రి నేను అడిగాను. నాకివ్వలేదు. ఇంకా రాలేదు. ఒకవేళ ఇది నీ చిత్తమా? నీ చిత్తం కాదా? నాకు బయలుపరచండి అని అడగండి. అలాగే ఇది నాకు నిజంగా ఒకవేళ నీ చిత్తమై వస్తే ఏ టైంకొస్తుంది? ఎప్పుడొస్తుంది? అసలు ఎలాగా? అని దేవుడిని అడగండి. అలా కాక పూర్తిగా దేవుని చిత్తానికి మీరు వదిలేసినట్లయితే ఆయన అనుకున్న సమయానికి మీ దగ్గరికి ఆ జవాబు కానీ, ఆ కోరిక కానీ తీసుకురావడం జరుగుతుంది. కానీ మర్చిపోకండి. ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు. ఎడతెగక ప్రార్థించండి. అలాగే శిష్యులతో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. లూకా సువార్త 18 అధ్యాయం 1 వచనంలో శిష్యులతో యేసుక్రీస్తు వారు ఇలా అంటారు. మానక ప్రార్థించండి అని. ఎప్పుడైతే మీరు ఒకవేళ అది ఖచ్చితంగా మీ జీవితంలో జరగాలి, అది మీకు కావాలి అని దేవ చిత్తం తెలుసుకోవాలి అంటే మానక ప్రార్థించండి. శిష్యులతో యేసుక్రీస్తు వారు ఇదే చెప్పారు. అలాగే మన జీవితంలో కూడా పట్టుదల కలిగి ఉండాలి. విశ్వాసంతో కలిగి ఉండాలి. ఒక పని చేయండి. మీరు ప్రార్థనలో ఎప్పటినుంచి పెడుతున్నారో ఆ 4 అంశాలన్నిటిని ఒక పేపర్‌లో రాసి, వాటిని మడించి మీ చేతిలో కానీ, మీ పర్స్‌లో కానీ పెట్టుకోండి. అలా మీరెప్పుడైతే ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అద్దం దగ్గర ఎక్కువ గడుపుతున్నారనుకో, అక్కడ దాన్ని అతికించడం కానీ, లేకపోతే దాని దగ్గర పెట్టడం కానీ చేసి, మీరు వెళ్ళినప్పుడల్లా దాని మీద చేయి పెట్టి, ఇది నాకు చేసేసినందుకు మీకు వందనాలు. దీనికి నాకు జవాబిచ్చినందుకు మీకు వందనాలు అని ఎన్ని సార్లయితే మీరు ఒకవేళ మొబైల్ చూస్తున్నారా? మొబైల్ పౌచ్‌లో కానీ, లేకపోతే మొబైల్ ఫోటోస్ నాకు పెట్టుకోవడం చేస్తూ ఉన్నది. ఆ మొబైల్ దగ్గర అది ఉండేలా చూసుకోండి. ఆ పేపర్ మీద ఎప్పుడైతే మీ అంశాలు రాసి పెట్టుకుంటారో, దాని మీద మీ చేయి పెట్టి, అయ్యా! ఇది నాకు జరిగించినందుకు మీకు వందనాలు. ఒకవేళ మీ చిత్తమేంటో నాకు తెలియపరిచినందుకు కూడా మీకు వందనాలు అని ఎప్పుడైతే ముందు చూపుతో ముందుగానే కృతజ్ఞత చెల్లించటం వల్ల అది ఆ జవాబు, ఆ క్రియ వెంటనే మీ దగ్గరకొస్తుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే చాలామంది ఇంకా 2 రోజులు, 3 రోజులు ప్రార్థించి
వెంటనే మానేస్తారు. అది చాలా తప్పు. మీరు ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే దేవునిలో ఎంత పట్టుదలగా, ఎంత నమ్మకంగా, ఆయనపై ఎంత విశ్వాసంగా ఉన్నాడో కూడా కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దానియేలు కూడా ఇలాగే ప్రార్థిస్తూ ఉండగా మొదటి రోజే ఆయన ప్రార్థన వినపడింది. కానీ జవాబు రావడం మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. దీన్ని దానియేలు 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడొచ్చు. కానీ దేవదూత దానియేలుతో అంటున్నాడు, "నీ ప్రార్థన మొదటి రోజే వినపడింది. కనుక ఈ ప్రార్థన మానక ప్రార్థించినందు వలన నీకు జవాబు ఈ సమయానికి దేవుడి చిత్తానుసారంగా రావడం జరిగింది." అసలైతే విషయం ఏంటంటే బైబిల్‌లో ఆ దానియేలు ప్రార్థిస్తుండగా మధ్యాకాశంలో ఆ దేవదూత పోరాడుతూ ఆ జవాబును తీసుకురావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అలాగే ప్రార్థిస్తున్నప్పుడు మీ ప్రార్థనలు కూడా అడ్డుకుంటున్న క్షుద్రశక్తులు కానీ, దురాత్మలు కానీ మధ్యాకాశంలో పోరాడుతూ ఉండుండొచ్చు. వాటికి కంచ కాపుదల జవాబు దగ్గర క్షేమంగా రావాలని కూడా ప్రార్థించాలి. అలాగే ఆ దానియేలుకు చెప్పిన దేవదూత తిరిగి వెళ్తున్నప్పుడు దానియేలా మళ్ళీ ప్రార్థనలో కూర్చొని నేను తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తుండగా మళ్ళీ ఏ పోరాటంలో ఉండకుండా వాటిలో జయాన్ని కలిగించేలాగా అని దానియేలు రిక్వెస్ట్ చేసి వెళ్తాడు. అలాగే మన జీవితంలో కూడా మనకు జవాబు వచ్చి ఉండుండొచ్చు. కానీ అది మధ్యాకాశంలో ఉన్న దురాత్మ సమూహాల వల్లనో, లేకపోతే మనలో ఉన్న క్రియలు బట్టో, లేకపోతే సత్క్రియలను బట్టో దేవుడు దానిని ఆపివేసని ఉండుండొచ్చు. ఒకవేళ మీ జీవితంలో తప్పులు చేసినట్లయితే జ్ఞాపకం చేసుకొని క్షమాపణ అడగండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. అయితే ఈరోజే మీ ప్రార్థన మార్చి చూడండి. ఎలా? ఇది నాకెందుకు ఇవ్వలేదు? ఒకవేళ ఇవ్వకపోతే దీని పట్ల నీ చిత్తం ఉందా లేదా? ఎందుకు ఇవ్వట్లేదు? నీ చిత్తం ఎందుకు లేదు? అని దేవుడిని అడగాలి. దానివల్ల మీకేదైనా కీడు రావచ్చు. మీరడిగింది క్షేమం కాదేమో. ఒక తండ్రి తన పిల్లవాడి గురించి తెలిసి అడిగిందల్లా కొనిస్తాడా? కొనివ్వడు కదా! అడిగినవి ఏది మంచిది, ఏది చెడుది చూడొచ్చు. ఒకవేళ తను యాసిడ్ అడిగితే యాసిడ్ ఇస్తాడా తండ్రి? దానివల్ల ఆ కుమారుడికి ఎంతో ప్రాణానికి ప్రమాదంగా ఉంటుంది కదా! అలాగే మన జీవితంలో మనం అడిగేవి మనకు తెలియదు. భవిష్యత్తులో దాని గురించి మనం ఎంత బాధపడతాం. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు తండ్రి వారికి ఖచ్చితంగా తెలుసు. మనకి ఏది ఇవ్వాలో, ఏ క్షణాన్ని ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో. దానిని మనం మానక ప్రార్థించాలి. మానక దేవుడిని అడగాలి. అలా అడిగినప్పుడే మీ కార్యాలు, మీరు కోరుకున్న కోరికలు సిద్ధపడతాయి. అవి ఒకవేళ రాలేదా? దానికన్నా మంచిదైనది, సరైనది ఏంటో నాకు ఇవ్వు తండ్రి అని వెంటనే అడగండి. అలా చేసిన వాళ్ళు చాలా మంది జీవితాలు సంతోషంగా ఉన్నారు. ఇంకా అభివృద్ధి అవుతూ ఉన్నారు. సుక్షిప్తంగా ఆలోచిస్తే మన జీవితంలో అభివృద్ధి పడలేమండి. ఖచ్చితంగా దేవుడి చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడే మనకి ఏది కరెక్టో మనకంటే, మన తల్లిదండ్రుల కంటే మన పరమ తండ్రికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త. మనల్ని సృష్టించిన వారు ఆయనే కనుక ఈ క్షణాన్ని మీ ప్రార్థనని మార్చాలి. అడగండి. నాకు ఏది కరెక్టో అదే దయచేయండి. ఒకవేళ మీరు కోరుకున్న కోరిక మీకు ఖచ్చితంగా అది కావాలి అనిపించిందా? అయితే అది మీకెందుకు రావట్లేదు? ఒకవేళ వచ్చినట్లయితే ఇంకా నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? నా సత్క్రియలను బట్టా? నేను చేసిన అతిక్రమణలున్నాయా? నాలో ఏమైనా దోషములున్నాయా? పాపాలున్నాయా? అని అప్పటికప్పుడు కనుక్కొని దేవుని దగ్గరికి ఎప్పుడైతే హిమము కంటే తెల్లనిగా మార్చబడతావో అది కూడా ఆయన దేవుడిని అడగండి. పాపముల చేత మీకు బందీలై ఉన్నారా? లేకపోతే వ్యసనాల చేత బందీలై ఉన్నారు. అది దేవుడిని అడగండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మీరు తెలియపరుస్తారు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పటి నుంచి మీరు కార్యం కూడా చూడొచ్చు. కనుక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. నేను చేసే ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత మీ ప్రార్థన కూడా మార్చి చూడండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు. ఎందలైతే వారి యొక్క జీవితంలో ఒకే అంశం గురించి ప్రార్థిస్తుండగా ఆలస్యం అయిపోయిందని ప్రభా ఎన్నో రోజులు గడిచిపోయాయని నిరాశతో, నిస్పృహతో వెళ్ళిపోతూ ఉన్నారు. దేవా మరి వాళ్ళ జీవితాలని జ్ఞాపకం చేసుకో. వారి అప్పుడు గొప్ప అభివృద్ధిని తీసుకురండి. వారికి ఏది కరెక్టో వారు ఎలా అడగాలో ప్రభా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి. ప్రార్థన ఎలా ఉండాలో, ప్రార్థన ఎలా జీవించాలో, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని ఈ ప్రార్థన ఆలకించే ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరిచి వారికి ఏది కరెక్టో మీ చిత్తం ఏంటో బయపరచమని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన కనుగొని నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కామెంట్ బాక్స్‌లో ఆమేన్ టైప్ చేయండి. ఖచ్చితంగా ప్రార్థన మార్చి చూడండి. ప్రైజ్ ది లార్డ్.